తమను చల్లగా చూసే తూర్పు వీధి గంగానమ్మ తల్లికి చల్ది నైవేద్యాలు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. ఏలూరు తూర్పు వీధి శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవంలో భాగంగా మేడలో కొలువుదీరిన శ్రీ గంగానమ్మ అమ్మవారికి భక్తులు చల్ది నైవేద్యాలను సమర్పించారు. పెరుగన్నం, ఉల్లిపాయలు, బెల్లం ముక్కలు, అరటిపండ్లతో కూడిన అన్నాన్ని చల్ది నైవేద్యంగా భక్తులు పిలుస్తారు. శ్రీ గంగానమ్మ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన చల్ది నైవేద్యాన్ని మేడ ప్రాంగణంలో కుంభంగా పోసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించారు. అలాగే చలిమిడి, వడపప్పులను కూడా సమర్పించారు. వాటితో పాటుగా అసలైన చేదును హారించి ఔషధ గుణంగా ఖ్యాతిగాంచిన వేపాకులను కూడా కుంభం చుట్టూతా ఉంచారు. ఇదే సమయంలో భక్తులు అమ్మవారికి కలశాలతో జలాభిషేకాన్ని చేశారు. అలాగే పలువురు భక్తులు సారెను సమర్పించారు.
జాతరలో భాగంగా ఒక 2 రోజుల క్రితం మన రాష్ట్ర హోంమంత్రి గారు కూడా వచ్చి వారి మొక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రేపు 19వ తారీఖున 108 రజత కలశాలు 500 మంది మహిళలచే కలిసి పూజ కూడా రేపు శుక్రవారం జరుగుతుంది. అలాగే ఇవాళ శంకరవారి తోట, గాయత్రి నగరం తదితర ప్రాంతాల నుండి ప్రత్యేకంగా అమ్మవారు స్నానం చేపిస్తాం అనే ముందు ఉంటే చేయటానికి ఈ యొక్క గుడి ప్రాంగణం సరిపోవట్లేదు. అలాగే ఈ యొక్క భక్తి ప్రవర్తనలతో అందరూ కూడా బాగా మెలగటం చాలా సంతోషదాయకం. ఇది ఫస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నాం, కానీ ఇది దేశవ్యాప్తంగా కూడా తూర్పు జాతర ఏంటి అనే దాని మీద అందరూ కూడా నన్ను ఢిల్లీ లెవెల్లో కూడా కనుక్కోవడం జరుగుతుంది. అలా కనుక్కోవటం జరుగుతుంటే మన చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. తూర్పు వీధి గంగానమ్మ జాతరలో భాగంగా మరి ఈరోజు తూర్పు వీధి జాతర కమిటీ చైర్మన్ గారు మరి వంకినేని భానుప్రకాష్ గారు వారి బృందం ఆధ్వర్యంలో మరి ఈ రోజున పెద్ద ఎత్తున శంకరవారి తోట నుంచి దాదాపుగా 1000 నుంచి 1200 మంది శంకరవారి తోట, గాయత్రి నగర్, మాదేపల్లి రోడ్డు ఇందిరమ్మ కాలనీ నుంచి మరి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా భారీ ఎత్తులో ఇళ్ల కాడి నుంచి పసుపు కుంకుమ నీళ్లు బిందులకి బొట్లు పెట్టుకుని మరి ఊరేగింపుగా ఎక్కడ ఉన్నటువంటి మన మాదేపల్లి శంకరవారి తోట మీదుగా గాయత్రి నగర్ మీదుగా మరి తూర్పీదిలో ఉన్నటువంటి గంగానమ్మ గుడి ప్రాంగణంలోకి వచ్చి మరి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మహిళా సోదరులందరూ కూడా అమ్మవారికి స్నానం చేపించడం ఎంతో ఆనందదాయకం మాకు. అంతేకాదు ఈ మహిళలందరికీ కూడా మా తూర్పు వీధి కమిటీ తరఫున పేరున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంకా రాబోయే కాలంలో మరి వచ్చే ఆదివారం ఇంతే పెద్ద ఎత్తున అమ్మవారికి సారి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఆ పై ఆదివారం మరి 5000 6000 మందితో దాదాపుగా మరి ఒత్తులు అంటే అఖండ దీపంతో బయలుదేరి వచ్చే ప్లాన్ అయితే మేము చేసుకుంటా ఉన్నాం. మరి మాకు ఈ కమిటీ వారు మాకు బాగా సహకరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్ని వేల మంది వచ్చినా ఒక పద్ధతి, ఒక నియమం, నిబద్ధతతో ప్రతి ఒక్కరికి దర్శనం ఇప్పించి ఆ భాగ్యాన్ని మాకు అందరికీ ప్రజలకు కల్పించే విధంగా ఈ కమిటీ వారు పనిచేస్తూ ఉన్నారని చెప్పి ఈ సభాముఖంగా మా ప్రజలందరి తరఫున కూడా ఈ కమిటీ వారికి మరొకసారి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అమ్మవారు ఆశీస్సులు ఏలూరు నియోజకవర్గం ఏలూరు ప్రజల మీదే కాదు, ఇందాక భానుప్రకాష్ గారు చెప్పినట్లుగా దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరి మీద కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై గంగానమ్మ, జై వినుకొండ వెంకమ్మ, జై పోతిరాజుబాబు, జై మహాలక్ష్మమ్మ. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. సువర్ణ కాంతులతో శోభిల్లే తూర్పు వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారు రజత కలశాలతో అలంకృతయ్యై భక్తుల జలాభిషేకాన్ని స్వీకరించారు. ఏలూరులోని వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది మహిళలు కలశాలను శిరస్సులపై ధరించి మేళ తాళాలు, డప్పు వాయిద్యాలతో మేడ వద్దకు చేరుకొని అమ్మవారికి జలాలతో అభిషేకాలను నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి మీనా, మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి సతీమణి రేణుక తదితరులు స్నాన మహోత్సవంలో పాల్గొని అభిషేకాలను నిర్వహించారు. అనంతరం మేడలో కొలువైన అమ్మవార్లకు, ఆలయంలో వేంచేసి ఉన్న అమ్మవార్లకు భక్తిపూర్వకంగా నమస్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మేడ ప్రాంగణంలో వందలాది మంది మహిళలచే కలశ పూజను వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాన్ని భక్తులు భక్తిపూర్వకంగా స్వీకరించారు. ఈ కార్యక్రమాల నిర్వహణతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. ఈ సందర్భంగా తూర్పు వీధి కొలుపుల కమిటీ కన్వీనర్ వంకినేని భానుప్రకాష్ మాట్లాడుతూ 150 ఏళ్లకు పైబడిన చరిత్రను సొంతం చేసుకున్న తూర్పు వీధి అమ్మవార్ల జాతరలో భాగంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
దీనిలో భాగంగానే ఈ నెల 25వ తేదీన నృత్య ప్రదర్శన, 30, 31 తేదీల్లో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి వాటితో పాటు వచ్చే నెల 9వ తేదీన కలశ పూజను మరోసారి నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
అమ్మవారికి ధ్యాన ఆవాహనాది షోడశోపచార అథంగా అమ్మవారికి పూజ చేయాలి. నేను పదే పదే మనస్ఫూర్తిగా కడు శ్రద్ధగా ఎందుకు చెబుతున్నానంటే మనలోనే మనందరిలోనే ఉందని భావించి నమః ఓం శివాయ నమః ఓం మహాలక్ష్మీ ఓం చండికాయ నమః ఓం సర్వతీర్థమయై నమః ఓం పుణ్యాయ నమః ఓం సర్వగర్వ విమర్జన్యై నమః ఓం సర్వలోకప్రియాయ నమః ఓం వాణిన్యై నమః సమప్రభాయ నమః ఓం దేవాయ నమః ఓం అన్భిరూపాయ నమః ఓం సదేశసే నమః ఓం నమః ఓం సర్వసంహారకారిణ్యై నమః ఓం ధర్మజ్ఞానాయ నమః ఓం ధర్మనిష్టాయ నమః ఓం సర్వకర్మ వివర్జితాయ నమః ఓం చంద్ర సూర్యాగ్నిలోచనాయ నమః ఓం భూతాత్మికాయ నమః ఓం భూతమాత్రే నమః ఓం భూతేశ్వరిణ్యై నమః ఓం భూతధారిణ్యై నమః ఓం శుభాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం సర్వాంగదాయ నమః ఓం సర్వాభీష్టప్రదాయ నమః ఓం శ్రీ దుర్గాంబికా దేవ్యై నమో నమః. సర్వదేవానాం ధూపో మీ దగ్గరికి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. అలా చూపించండి, అక్కడ నుంచి అలా చూపించండి సరిపోతుంది. అమ్మా, ఈరోజు శుక్రవారము అమావాస్య తిథి మహాపర్వదినము. ఈరోజు అలాగే ఈ పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా అత్యంత శక్తివంతమైన పూజలు ఏవైతే పూజలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటున్నారు. కాబట్టి ఆ భగవంతుడికి అలాగే అమ్మవారికి అందరికీ కూడా నమస్కారం చేసి సుఖ సంతోషాలతో అందరూ కూడా సుభిక్షంగా ఉండ. ఓకే, థ్యాంక్ యూ మేడం. తీసుకురా.